హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి కిచెన్స్ వరల్డ్ బ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్ ఎగ్ కర్రీ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. వంట రాని వారు కూడా చాలా ఈజీగా చేస్తారు. ఇది ఎలా తయారు చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో చూద్దాం. దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని మొదటిసారి చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం ఉల్లిగడ్డల్ని తీసుకొని వాటిని చిన్నగా తరుక్కోవాలండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్నగా తరుక్కోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా తరుక్కొని పెట్టుకోవాలండి. పచ్చిమిర్చి, కరివేపాకు రెండు తీసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులోకి ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ పోసుకున్నాక అందులో ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు ఇందులోకి జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అలాగే కొన్ని ఆవాలు వేసుకోవాలి. ఇవి వేగాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఇవి వేసుకోవాలి. వేసుకున్నాక ఇవి కొంచెం గోలాక ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. వీటిని కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డల్ని ఇందులోకి వేసుకోవాలి. అవి వేసుకున్నాక కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టి ఒక 5 to 10 minutes వరకు ఉడికించుకోవాలి. ఫైవ్ టు 10 minutes తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఎగ్స్ని యాడ్ చేసుకోవాలండి. నేను ఒక 3 ఎగ్స్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఒక 5 minutes వరకు ఉడికించుకోవాలి. 5 minutes తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు ఇవి కలుపుకున్నాక ఇందులోకి తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. రుచికి పడే సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక 5 to 5 minutes వరకు ఉంచుకోవాలండి. తర్వాత ఎంతో టేస్టీ అయిన రుచికరమైన స్ప్రింగ్ ఆనియన్ ఉల్లికాడ ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. వంట రాని వాళ్ళు చాలా ఈజీగా చేసేయచ్చు. ఎందులోకైనా బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.